అవగాహన ఉందా? నీ స్టేచర్ ఏంది? కిషన్ రెడ్డి గారి చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? అనేక మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసిన జలగం వెంగళరావు గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, తర్వాత కేంద్ర మంత్రులు అయినరు. కేంద్ర మంత్రి ఒక అంటే నువ్వు ముఖ్యమంత్రి కాగానే అందరినీ కళ్ళ కనపడకుండా అయిపోయిందా? తప్పకుండా ఆటో డ్రైవర్లు చేసేటువంటి సమ్మెకి వాళ్ళ న్యాయమైన పోరాటానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఇది డ్రామా అని తెలిసిపోయింది. ఏంది అసలు ఇవాళ ఏ పార్టీ అయితే గతంలో అందరి ఫోన్లు చివరికి ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం కాదు, వాళ్ళ భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేశారు, వాళ్ళ డ్రైవర్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు, వాళ్ళ గన్మెన్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇది నడుస్తూనే ఉంది. మళ్ళా గా పార్టీ గురుగుంజ కింద నలిపినట్టుగా మా ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి వీలిపోయింది. ఎంత డ్రామా. ఏది ఏమైనా గతంలో ఉన్న ప్రభుత్వం మీద కేవలం ఇది చేయాలి అది చేయాలని చెప్పి కాదు, వీళ్ళ అహంకారాన్ని దెబ్బ కొట్టకపోతే, వీళ్ళ పీడ విరుడు కాకపోతే తెలంగాణ విముక్తి లేదని చెప్పి ఓట్లేసి వీళ్ళని గెలిపించుకున్నారు. ఇంకా మర్చిపోలే, కొట్టకపోతే వీళ్ళ పీడ విరుడు కాకపోతే తెలంగాణ విముక్తి లేదని చెప్పి ఓట్లేసి వీళ్ళని గెలిపించుకున్నారు. ఇంకా మర్చిపోలే, వాళ్ళ ఎవరిని మర్చిపోలే. వాళ్ళని కానీ వీళ్ళని కానీ తెలంగాణ ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. మీకు చూసిన మొన్న అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ఇంకా మేము కొంచెం చదువుకొని ఉంటే ఇంకా 4-5 సీట్లు వచ్చాయి. ఒక అజేయమైన శక్తి. ఇలా గెలిచిన పార్టీకి 40% ఓట్లు వస్తే ఇవాళ మాకు 35% ఓట్లు వచ్చినాయి. ఈ తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఇంత ప్రజాక్షేత్రంలో ఇలా ఆశీర్వాదం పొందినటువంటి మొట్టమొదటి సందర్భం ఈ సందర్భం. కాబట్టి ఇలా రెండు పార్టీల మీద ఇదో డ్రామా కంపెనీ తప్ప వీళ్ళు ప్రజల కోసం చేసేది ఏం లేదు. నీ ఫోను ట్యాప్ అవుతుంది, నా ఫోన్ కామిని సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవు. మేము ఆవిడ సౌరస్థకు వస్తావా, అసెంబ్లీకి వస్తావా, చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటించాం. కాబట్టి ఇలా ఈ రెండు పార్టీల డ్రామాని విసుకుపోయిన ప్రజలు. తెలంగాణ మెట్రో కానివ్వండి, గోదావరి జిల్లాలు తరలించడానికి చాలా డబ్బు అవుతుంది, దాదాపు 1,00,000 కోట్లు కావాలి. ప్రత్యేకంగా ఏం తీసుకొస్తారు మంది ఎంపీలన్నింటినీ? మీకు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ ప్రెసిడెంట్ని అడుగుతున్నాడు. రాష్ట్రానికి వచ్చేవి కాకుండా ప్రత్యేకంగా ఎన్ని నిధులు తీసుకొస్తారు, ఆ దమ్ము ఉందని అడుగుతున్నాడు. అసలు నీకు కేంద్ర ప్రభుత్వం గారి దగ్గరికి పోయో, మోడీ గారి దగ్గరికి పోయో నీ ముఖం ఉందా నీకు పోయి అడగడానికి? మేము పోయినాం మొన్న, మేము పోయి తెలంగాణకి ఏమేమి కావాలో అవన్నీ మేము రిపోర్ట్. కానీ ఒక్కటి ఏంటంటే, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన 5 ఏళ్ళు, ఒక 6 బడ్జెట్ ప్రవేశపెట్టిన. కేంద్రం రాష్ట్రం ఇలా పరిధులు ఏంటి, వచ్చే డబ్బులు ఏంటి, ఇవన్నీ సంపూర్ణమైన అవగాహన లేనున్నా. నేను సంపూర్ణమైన అవగాహన చెప్తే 1 గంట అవుతుంది. అవగాహన లేని మాటలు, ఉత్తమ మాటలు అవన్నీ. నీకు ఏమి లేనిది నువ్వు ఏమంటున్నావు? నీకు ఎంత అహంకారం అంటే, నువ్వు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంది, నార్త్కి ఆల్రెడీ శాంక్షన్ చేసినాం, సౌత్కు రావాలి, సౌత్కి నేనే కట్టుకుంటా. నీకేముందని చెప్పి కట్టుకుంటావు? నీకేముందని చేస్తే చెప్పండి. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగమైనట్టుగా నీ మాటలని బాబు గుర్తుపెట్టుకో. ఇదంతా వాటి తెలిసిపోతుంది రేపు. నీకేం లేదు. ఇప్పుడు మా రంగాన మా బొక్కన నరసింహారెడ్డి అన్న జిల్లాలో ఇంకొక రోడ్ వేస్తున్నారు, పెద్ద ఇష్యూ. కొంగల నుంచి వెళ్ళి మీర్ఖాన్పేట 9 గ్రామాలు. ఆల్రెడీ నాగార్జున సాగర్ రోడ్ ఉన్నది 200 ఫీట్ల పైన. నీకు శ్రీశైలం రోడ్ ఉంది 200 ఫీట్ల పైన. ఈ రెండింటి కలిపే రోడ్డు కూడా ఉంది 200 ఫీట్ల పైన. ఇలా అంటే రాజు లెక్క మళ్ళీ 330 ఫీట్లతో వేస్తున్నాడు. దాని సంగతి ఏం తెలుస్తుంది. ఇప్పటికే లగిచర్ల దెబ్బ తగిలింది, మూసీలో ఏం జరిగిందో చూసినావు, హైడ్రాలో ఏమైందో నువ్వు చూసినావు, ఇలా ఇది కూడా చూస్తూ ఉన్నావు. నీ నైజమేందో అర్థమైంది. నీకు ప్రజలు కనబడతలేరు, రాష్ట్ర అభివృద్ధి కనబడతలేదు, డబ్బులు కనబడుతున్నాయి. ఎట్లా డబ్బులు సంపాదించాలి, డబ్బు సంచులతో కేంద్రాన్ని ఎట్లా నీ కేంద్ర పార్టీ ఎట్లా మెప్పించాలి, ఇదే నీ ఎజెండా.